హాయ్ హలో నమస్తే నేను మీ రఘుదేపాక వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ మన జీనియస్ పబ్లికేషన్ తరపున అండ్ నా తరపున భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 2025 టీజీపీఎస్సీ గ్రూప్ 2 టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ఈ వీడియో అనేది ఒక మంచి వీడియోగా ఉంటుంది. ముఖ్యంగా వారి యొక్క ఉద్యోగ సాధనలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తుందని నేను చెప్పగలను. ఎందుకంటే ఈ వీడియోలో ముఖ్యంగా నూతనంగా గ్రూప్ 2 ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు, అలాగే రీసెంట్గా జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్లో తక్కువ మార్కులు సాధించి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇదొక మంచి వీడియోగా, ముఖ్యంగా మీ ఉద్యోగ సాధనలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించే వీడియోగా ఉంటుందని నేను చెప్పగలను. ఎందుకంటే ముఖ్యంగా ప్రిపరేషన్లో లోపాలు ఏమున్నాయి, 2024లో జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్లో అంటే తక్కువ స్కోర్ చేయడానికి గల కారణాలు ఏమిటి, అంతేకాకుండా గ్రూప్ 2 లాంటి ఉద్యోగం సాధించాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి, ముఖ్యంగా ఎలాంటి పుస్తకాలు వినియోగించాలి, ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా చదవాలి, వాటిపైన వీడియో ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ వీడియో అనేది వారికి ఉద్యోగ సాధనలో క్రియాశీలక పాత్ర పోషిస్తుందని చెప్పగలను. 2024 డిసెంబర్లో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నూతనంగా గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిపరేషన్ చేయాలనుకున్న వాళ్ళు, అలాగే తక్కువ స్కోర్ చేసిన వాళ్ళు మన జీనియస్ పబ్లికేషన్కి అయితేంది, అలాగే నాకైతేంది పర్సనల్గా మెసేజ్ చేసి, సార్ మేము నూతనంగా మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము, ఏ పుస్తకాలు చదివితే మంచి స్కోర్ సాధించవచ్చు, ముఖ్యంగా గ్రూప్ 2లో మంచి ఉద్యోగాలు అయినటువంటి సబ్ రిజిస్టర్ అయితేంది, మున్సిపల్ కమిషనర్ అయితేంది, అలాగే డిప్యూటీ తహసీల్దార్ అయితేంది, అలాంటి ఉద్యోగాలు సాధించాలంటే ఎలాంటి పుస్తకాలు చదవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, వాటిపైన ఒక వీడియో చేయండి సార్ అని చాలామంది అభ్యర్థులు కామెంట్స్ రూపంలో అయితే కాల్స్ రూపంలో చేయడం జరిగింది. కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా వారి ఉద్యోగ సాధనలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తుందని నేను చెప్పగలను. ముఖ్యంగా వీడియోలో వెళ్ళే ముందు ముఖ్యంగా తీసుకుంటే గ్రూప్ 2 ప్రిపరేషన్ నూతనంగా స్టార్ట్ చేసేవాళ్ళు ఫస్ట్ సిలబస్లో ఏ అంశాలు ఉన్నాయి, ఎన్ని పేపర్స్ ఉన్నాయని తెలుసుకోవాలి. అలాగే ముఖ్యంగా గ్రూప్ 2 లాంటి ఉద్యోగం సాధించాలంటే ఎక్కడ ఫోకస్ చేయాలి అనే అంశాలపైన చాలా క్లారిటీ ఇస్తాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. ముఖ్యంగా నూతనంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు, అలాగే తక్కువ స్కోర్ చేసి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళకి నేను చెప్పే అంశాలు ఏంటంటే ముఖ్యంగా పుస్తకాలు ఎంపిక అనేది చాలా 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 వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే కోచింగ్ అవసరమా అంటే నా దృష్టిలో నేను చెప్పగలను, కోచింగ్ అయితే అవసరం లేదని చెప్పగలను. ఎందుకంటే చాలామంది అంటే ఓన్గా ప్రిపరేషన్ చేసి ఆ ఉద్యోగం సాధించే వాళ్ళు ఈ గ్రూప్ 2 ఎగ్జామ్లో చాలామంది ఉన్నారు. నేను వాళ్ళ యొక్క ఉదాహరణ కూడా చెప్తాను సమయం వచ్చినప్పుడు, ఓకేనా? రైట్. అయితే నూతనంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు ఫస్ట్ సిలబస్ కాపీ తీసుకోవాలి. ఈ సిలబస్లో ఉన్న అంశాలు ఏమున్నాయి, మనకు సిలబస్ చూడగానే గ్రూప్ 2 కోసం 4 పేపర్లు కేటాయించాలని మనకు అర్థమవుతుంది. ఒకటి పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 వచ్చేసి హిస్టరీ అండ్ సొసైటీ అండ్ పాలిటీ, పేపర్ 3 వచ్చేసి డెవలప్మెంటల్ ఎకానమీ, పేపర్ 4 వచ్చేసి తెలంగాణ ఉద్యమ చరిత్ర, రాష్ట్ర ఆవిర్భావం అనే 4 పేపర్స్ మొత్తం ఉంటాయి. ఒక్కొక్క పేపర్కి 150 మార్కులు కేటాయించడం జరిగింది. మరి ఎలాంటి పుస్తకాలు చదవాలి సార్, దానిపై కూడా ఫోకస్ చేద్దాం. సిలబస్ తీసుకుంటే మనకు 4 పేపర్లు ఉన్నాయి. మరి ఉద్యోగ సాధనలో అత్యంత మిమ్మల్ని అంటే ఉద్యోగుల ముందుంచే పేపర్ ఏంటంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర. ఇది 4th పేపర్గా ఉంటుంది. ఇక్కడ 150 మార్కులు ఉంటాయి. ఇక్కడ పేపర్ 4 ఉంటుంది. ఇది తీసుకుంటే మనకు తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఇది పేపర్ 4కు సంబంధించి. మరి దీనికి సంబంధించి రీసెంట్గా జరిగినటువంటి 2024 డిసెంబర్లో జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో మన జీనియస్ పబ్లికేషన్ నుండి వెలువడినటువంటి తెలంగాణ ఉద్యమ చరిత్ర, రాష్ట్ర ఆవిర్భావ పుస్తకం నుంచి దాదాపుగా 150 మార్కులకి 143 మార్కులు రావడం జరిగింది. విత్ ప్రూఫ్స్ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి మనం వీడియో కూడా చేయడం జరిగింది. మరి ఈ పుస్తకం అనేది జీనియస్ పబ్లికేషన్ నుండి వెలువడిన పుస్తకం అనేది గ్రూప్ 2 ఎగ్జామ్లో అన్ని పుస్తకాలతో పోల్చుకుంటే మార్కెట్లో చాలా పుస్తకాలు వచ్చినాయి, కానీ ఈ పుస్తకం అనేది ఎక్కువ స్కోర్ చేయడం జరిగింది. మరి ఎందుకు ఎక్కువ స్కోర్ చేసింది సార్ అంటే ఈ పుస్తకంలో దాదాపుగా సిలబస్లో ఉన్న అంశాలను ముఖ్యంగా ఏ పుస్తకంలో లేనటువంటి, ఉదాహరణకి తెలుగు అకాడమీ తీసుకుంటే
దాదాపుగా సిలబస్లో అది ఒక 60% సిలబస్ని కవర్ చేసింది ఆ పుస్తకం అనేది. కానీ మంచి పుస్తకం ఏది, ప్రామాణిక పుస్తకం. తెలుగు అకాడమీ పుస్తకం అనేది ఒక ప్రామాణిక పుస్తకం. అది 60% సిలబస్ కవర్ చేసింది. మన పుస్తకం వచ్చేసి 150కి 143 క్వశ్చన్స్ కవర్ చేసింది. ప్రతి క్వశ్చన్లో ఉన్నటువంటి ప్రతి ఆప్షన్స్కి పేజ్ నెంబర్తో సహా నేను వివరిస్తూ వీడియో అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించి మార్కెట్లో 3 పుస్తకాలు అయితే బెటర్ కనిపిస్తాయి. ఒకటి మన జీనియస్ పబ్లికేషన్ వెలువడిన పుస్తకం తీసుకోండి. ఒకటి జీనియస్ పబ్లికేషన్స్, మరొక పుస్తకం వచ్చేసి జీబీకే పబ్లికేషన్ నుండి వెలువడినండి వి ప్రకాష్ సార్ పుస్తకము అనేది ఈ పుస్తకం ఒకటి. దీంతో పాటుగా తెలుగు అకాడమీ పుస్తకం చదవండి. వీలైతే తెలుగు అకాడమీ పుస్తకం చదవండి. నా పుస్తకం చదివితే తెలుగు అకాడమీ పుస్తకం చదవాల్సిన అవసరం లేదు. వి ప్రకాష్ సార్ పుస్తకం కూడా చదవాల్సిన అవసరం లేదు. దాదాపుగా చాలా అంశాలను కూడా నేను కవర్ చేశాను. ఈ 2 పుస్తకంలో చాలా అంశాలు కవర్ చేశాను. కాబట్టి ఈరోజు గ్రూప్ 2 అంటే పేపర్ 2కి సంబంధించి ఈ పుస్తకం అనేది క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. ఫస్ట్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడే తెలంగాణ ఉద్యమ చిత్రం కంప్లీట్ చేసుకోండి. చాలామంది అభ్యర్థులు కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతారు. దానివల్ల సిలబస్ కాక మళ్ళీ అశోక్ నగర్ రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నోటిఫికేషన్ వచ్చే సమయం నాటికే మనకు 2025 మేలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీరు మే లోపే మీ యొక్క ప్రిపరేషన్ మొత్తం కంప్లీట్ చేసుకోండి. చాలామంది అంటే నోటిఫికేషన్ వచ్చినాకనే ప్రిపేర్ అవుదాము, అప్పుడే పుస్తకాలు తీసుకుందాం, అందరూ ఏం చదువుతున్నారు అదే చదువుదామని ఒక తప్పు నిర్ణయాలతో తీసుకొని ఈరోజు జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో దాదాపుగా చాలా తక్కువ స్కోర్ చేశారు. కారణం అవగాహన లోపం. ఏది పుస్తకాల ఎంపికలో అవగాహన లోపం వల్ల చాలామంది తక్కువ స్కోర్ చేశారు. ఎవరైతే మన పుస్తకం చదివారో, అలాగే వి ప్రకాష్ పుస్తకం చదివారో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి టీఎస్ మూవ్మెంట్కి సంబంధించి మంచి స్కోర్ చేశారు. దాదాపుగా చాలామంది మన పుస్తకం చదివిన వాళ్ళు మన ఆఫీస్ పైన ధనుంజయ సార్ అని ఒక సార్ వచ్చేసి ఇంటర్న్షిప్ బ్యాచ్ నిర్వహిస్తున్నాడు. వాళ్ళందరూ కూడా మన పుస్తకం ప్రిపేర్ అయ్యిండు. సార్ కూడా మన పుస్తకాన్నే చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా దాదాపుగా 40 మంది ఆ ఇంటర్న్షిప్ బ్యాచ్లో ఉంటే దాదాపుగా 35 మెంబర్స్ అందరూ కూడా 100కు పైన స్కోర్ చేశారు. కనీసం ఒక 20 మంది 120 పైన స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ బ్యాచ్లో. అంటే ప్రిపరేషన్లో ఫస్ట్ ఏం చదవాలి, ఎలా చదవాలి అని ఒక గైడెన్స్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే నా పుస్తకం తీసుకున్నారు, పైనే ఉంటారు కాబట్టి నేను పెట్టిన టెస్ట్ సిరీస్లు అన్నీ కూడా వాళ్ళు ఎగ్జామ్ రాశారు. దాదాపుగా నేను 30 ఎగ్జామ్స్ పెట్టాను. ఏది తెలంగాణ ఉద్యమం పైన ఒక 30 ఎగ్జామ్స్ పెట్టాను. వాళ్ళందరూ కూడా ఆ పుస్తకం తీసుకున్నారు, ఆ బిడ్ బ్యాంక్ తీసుకున్నారు, అందరూ ప్రిపేర్ అయ్యారు. ముఖ్యంగా నేను ఇచ్చిన అంటే ఈ ప్యాటర్న్కి తగ్గట్టే నేను పేపర్ రెడీ చేశాను. కాబట్టి ఆ డేట్స్ అయితేంది, సంస్థల అధ్యక్షులు అయితేంది, కాలక్రమం అయితేంది అన్నీ కూడా అలానే ఇచ్చాను. వాళ్ళు ఈరోజు మంచి స్కోర్ చేశారు. ముఖ్యంగా ఎవరికైనా ఉద్యోగం వస్తుందంటే కేవలం తెలంగాణ ఉద్యమ చరిత్రలో మంచి స్కోర్ చేయడం వల్లనే. ఓకేనా, ఇదైతే 100% చెప్పగలను. ఆ తర్వాత తీసుకుంటే దీనికి సంబంధించి తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేసేటప్పుడే ఫస్ట్ చాలామంది అభ్యర్థులు ఫస్ట్ స్టార్ట్ చేయకండి. ఎందుకంటే అది హెవీ టాపిక్స్లో కనబడుతుంది, తక్కువ అంశాలు కవర్ చేస్తుంది. ఫస్ట్ స్టార్ట్ చేయడమే మీరు అంటే సెక్షన్ 3 నుంచి స్టార్ట్ చేయండి. ఏది రాష్ట్ర ఆవిర్భావం నుంచి స్టార్ట్ చేయండి. దాదాపుగా ఒక 150 పేజీలు ఉంటుంది. ఆ 150 పేజీలు చాలా క్లియర్గా డేట్స్ అవుతుంది, సంస్థలు ఏర్పాటైతుంది, ఏ సంస్థ ఏమి యొక్క ప్రయోగాలు తీసుకొచ్చింది, ఏ కార్యక్రమాన్ని నిర్వహించింది, ఆ కార్యక్రమాలలో ముఖ్యంగా పాల్గొన్న నాయకులు ఎవరు, అంతేకాకుండా ఆ సంస్థ తీసుకొచ్చిన పత్రికలు ఏమైనా ఉన్నాయా, అంతేకాకుండా ఆ సంస్థ తీసుకొచ్చినటువంటి సంస్థల ద్వారా ఏమైనా కార్యక్రమాలు చేపట్టిందా, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో అత్యంత పాత్ర ఏముంది అని నేర్చుకోండి. తెలంగాణ ధూమ్ధామ్ అయితేంది, తెలంగాణ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ అయితేంది, తెలంగాణ జనసమితి అయితేంది, టీఆర్ఎస్ పార్టీ యొక్క కార్యక్రమాలు అయితేంది, ఇలా ప్రతి అంశాన్ని కూడా చాలా క్లియర్ కట్గా ఏ అంశం ఏ రోజున జరిగింది అని ఒక దృఢమైన సంకల్పంతో ఒక టైం టేబుల్ ప్రకారము దాన్ని చేయండి. ఒక మంచి స్కోర్ సాధిస్తారు. ఎందుకంటే ఆల్రెడీ మీ దగ్గర పేపర్ ఉంది, ఏం చదవాలో ఏం చదవకూడదో ఆల్రెడీ తెలుస్తుంది. నూతనంగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ కూడా రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ 2 పేపర్ తీసుకోండి. తెలంగాణ ఉద్యమాన్ని తీసుకోండి, మన పుస్తకమో లేక వి ప్రకాష్ పుస్తకమో తీసుకోండి. ఈ 2 పుస్తకాలు ఎక్కువగా ప్రామాణికంగా పెట్టుకొని చదవండి. ఒకసారి వి ప్రకాష్ పుస్తకం చదివితే మన జీనియస్ పబ్లికేషన్ నుండి వెలువడినటువంటి తెలంగాణ సమాజం సంస్కృతి పుస్తకాన్ని తీసుకోండి. ఆ పుస్తకమే దీనిలో ఉన్నటువంటి అన్ని అంటే ఆ పుస్తకం కవర్ చేయని అంశాలన్నింటినీ కూడా
మన తెలంగాణ సమాజం సంస్కృతి తెలంగాణ ఉద్యమంలో జరిగిన సాహిత్యాన్ని మొత్తం కూడా తీసుకొచ్చింది. తెలంగాణ ఉద్యమంలో జరిగిన సాహిత్యాన్ని మొత్తం తీసుకొచ్చింది. కాబట్టి ఆ పుస్తకం అనేది ఈ పుస్తకానికి తోడైతే ఎక్కువ స్కోర్ చేయవచ్చు, ఏది వి ప్రకాశ్ పుస్తకానికి. కాబట్టి లేకపోతే మన జీనియస్ పబ్లికేషన్ వెలువడిన పుస్తకం తీసుకొని ప్రిపరేషన్ చేయండి. ఇది ఒక మంచి స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది, ఏది తెలంగాణ ఉద్యమానికి సంబంధించి. అలాగే పేపర్ 3కి సంబంధించి తీసుకుంటే ఈ 3 పుస్తకాలు చూడండి. అలాగే పేపర్ 3కి తీసుకుందాం. ఎకానమీకి సంబంధించి పేపర్ 3కి సంబంధించి మనకు వాడు ఏం చేసిందంటే డెవలప్మెంటల్ ఎకానమీ అని ఇచ్చాడు. ఇక్కడ డెవలప్మెంటల్ ఎకానమీ తీసుకుంటే ఈ రోజు జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో మన జీనియస్ పబ్లికేషన్ వెలువడిన పుస్తకం మంచి ఎక్కువ స్కోర్ చేయడానికి చాలామంది అభ్యర్థులు రీసెంట్గా నేను ఓయూకి వెళ్ళడం జరిగింది. చాలామంది అక్కడ 50% పెట్టి చాలా పుస్తకాలు అంటే ఇవ్వడం జరిగింది అభ్యర్థులకి. 50% పెట్టినాము. అంతేకాకుండా ఓయూ లైబ్రరీలో కూడా ఫ్రీగా చాలా పుస్తకాలు ఇచ్చినాను లైబ్రరీకి సంబంధించి. అయితే అక్కడ చదివిన అభ్యర్థి అందరూ నన్ను గుర్తుపట్టి, సార్ రీసెంట్గా జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్లో మీ పుస్తకం అనేది మంచి స్కోర్ చేసింది సార్, అన్ని పుస్తకాల కంటే మార్కెట్లో ఉన్న పుస్తకాల కంటే మంచి స్కోర్ చేసింది సార్ అని చాలామంది చెప్పారు. మరి దీనికి సంబంధించి తెలంగాణ ఉద్యమానికి సంబంధించి మన దాంట్లో తెలుగు మీడియంలో ఉంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంది. అలాగే ఎకానమీకి సంబంధించి కూడా మన దాంట్లో తెలుగు మీడియంలో ఉంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంది. ఓకేనా? దీనికి సంబంధించి మార్కెట్లో 2-3 పుస్తకాలు మంచి పుస్తకాలని. ఒకటి మన జీనియస్ పబ్లికేషన్ నుండి వెలువడిన పుస్తకం అయితేంది, అలాగే ప్రభాకర్ చౌటి పుస్తకం చూడండి. 2 పుస్తకాలు చూడండి. అలాగే తెలుగు అకాడమీ నుంచి వెలువడినటువంటి తెలుగు పెద్ద పుస్తకం ఉంటుంది, భారత ఆర్థిక వ్యవస్థ పుస్తకం ఉంటుంది. నేను దాదాపుగా అన్ని అంశాలు కవర్ చేశాను. ఎగ్జామ్కి ఏం అవసరమో అవి మాత్రమే కవర్ చేశాను. చాలామంది మొన్న రీసెంట్గా ఏదో వీడియోలలో తప్పుడు ప్రచారం చేసిండ్రు. ఈరోజు ఎగ్జామ్ జరిగిన తర్వాత తెలిసింది చాలామందికి. ఎందుకంటే మిస్గైడ్ చేసి పుస్తకాలు కొనిచ్చుకునే పరిస్థితి కూడా కొంచెం ఉంటుంది, అంటే ప్రమోషన్ ద్వారా. నేను అలా చేయలేదు. కాబట్టి ఈరోజు జరిగినటువంటి గ్రూప్ 3 ఎగ్జామ్ అయితేంది మనకు నవంబర్లో జరిగినటువంటి 2024 నవంబర్లో జరిగినటువంటి గ్రూప్ 3 ఎగ్జామ్లో తీసుకుంటే దాదాపుగా పేపర్ 3కి సంబంధించి 136 ప్రశ్నలు వచ్చినాయండి. 136 ప్రశ్నలకి 150 ప్రశ్నలకి 136 ప్రశ్నలకి సమాధానాలు పేజీ నెంబర్తో సహా నేను వేయడం జరిగింది. ఆ వీడియో కూడా తెలంగాణ ఎకానమీకి సంబంధించి వీడియో చేశాను, ఇండియన్ ఎకానమీకి సంబంధించి కూడా వీడియో చేశాను, కానీ అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే అప్పుడు ప్రిపరేషను చేయడం ఒకటి, ప్లస్ ఎక్కువ పుస్తకాలు అప్పుడు ప్రింట్ చేస్తున్నాం. ఆ టైంలో అతను చేయలేకపోయినాం. కొంచెం చిన్న కరెక్షన్స్ ఉండే ఉద్దేశంతో అంటే అప్లోడ్ చేయలేకపోయాము. దాన్ని రీసెంట్గా అంటే ఫిబ్రవరి 1st వీక్లో దానికి సంబంధించిన వీడియో ఉంటుంది. అలాగే గ్రూప్ 3కి సంబంధించి అయిపోయింది. అలాగే గ్రూప్ 2కి సంబంధించి డిసెంబర్లో జరిగినటువంటి ఎగ్జామ్ సంబంధించి చూసుకుంటే దాదాపుగా 134 ప్రశ్నలకు సమాధానాలు మన జీనియస్ పబ్లికేషన్ వెలువడిన పుస్తకం నుంచినే ఉన్నాయి. అది తెలుగు మీడియం అయితేంది, ఇంగ్లీష్ మీడియం అయితేంది. దీంతో పాటుగా మరి ఏం చదవాలి సార్? నూతనంగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ కూడా ఈ పుస్తకాలతో పాటుగా తెలుగు కాని పుస్తకము వీలైతే ఇంగ్లీష్లో ఉంది, తెలుగు మీడియంలో ఉంది. ఈ పుస్తకం ఇంగ్లీష్లో ఉంది, తెలుగు మీడియంలో ఉంది ఈ పుస్తకం దీనికి సంబంధించి. అయితే నేనేమంటున్నానంటే దీంతో పాటుగా రీసెంట్గా వచ్చే బడ్జెట్ 2026లో మనకు 25కి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెడతారు, ఏది 25కి సంబంధించి. అలాగే 2025కి సంబంధించి కేంద్ర బడ్జెట్ వస్తుంది. అలాగే తెలంగాణకు సంబంధించి తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే వస్తుంది. ఈ యొక్క మూడింటిని కూడా కొత్తగా అప్డేట్ చేసుకోండి. అలాగే అబ్స్ట్రాక్ట్ కూడా కొత్తది వస్తుంది, ఏది తెలంగాణకు సంబంధించి. ఆ అబ్స్ట్రాక్ట్లో ఉన్న అంశాలన్నింటి కూడా మనకు తెలంగాణ ఎకానమీలో తీసుకోండి. దాంతోపాటుగా తెలుగు అకాడమీ పుస్తకం అయితే చదవాల్సిన అవసరం లేదు, నేను అన్ని కవర్ చేశాను. నా పుస్తకంలో మన జీనియస్ పబ్లికేషన్ వెలువడిన పుస్తకంలో దాదాపుగా అన్ని కవర్ చేశాను. ఇది ఎకానమీకి సంబంధించి. అలాగే తీసుకుంటే మనకు పేపర్ 3 అయిపోయిన తర్వాత పేపర్ 2కి సంబంధించి తీసుకుంటే పేపర్ 2కి సంబంధించి తీసుకుంటే మనకు ఇక్కడ ఏముంటాయంటే, ఒకటి తెలంగాణ హిస్టరీ ఉంటుంది, టిఎస్ హిస్టరీ ఉంటుంది. ఒకటి ఇండియన్ హిస్టరీ ఉంటుంది. అలాగే ఇండియన్ సొసైటీ ఉంటుంది, ఇండియన్ పాలిటీ ఉంటుంది. మరి దీనికోసం ఏం పుస్తకాలు చదవాలి సార్ చూసినప్పుడు మార్కెట్లో చాలా మంచి పుస్తకాలు ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియంకి అయితే మనకు అంటే లక్ష్మీకాంత్ అనే పుస్తకం చాలా బాగుంటుంది ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి. అలాగే ఇండియన్ పాలిటీకి సంబంధించి తెలుగు మీడియంలో మనకు 2 నుంచి 3 పుస్తకాలు కనిపిస్తాయి. ఒకటి ప్రభాకర్ రెడ్డి, అలాగే కృష్ణారెడ్డి, రఘురామ్ సార్ అనే పుస్తకాలు
3 పుస్తకాలు కూడా మంచిగా కనిపిస్తున్నాయి. ఈ 3 పుస్తకాలు తెలుగు మీడియంలో ఏ పుస్తకం తీసుకున్నా ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు అన్ని అంశాలు కవర్ చేసిండ్రు. మీరు యూట్యూబ్లో ఎక్కువగా అంటే వీళ్ళ ముందుకు సంబంధించి తీసుకుంటే రఘురామ్ సార్ ఇండియన్ పాలిటీ క్లాసెస్ ఉంటాయి, ఇలా తీసుకోండి. ఎందుకంటే ఈజీ మెథడ్లో ఉంటాయి, ప్రతి అభ్యర్థికి అర్థమవుతాయి. నువ్వు ఎక్కడ చదివినా ఎలా ఉన్నా అర్థమవుతాయి. ఇండియన్ పాలిటీకి సంబంధించి రఘురామ్ సార్ది పాలిటీ తీసుకుని చదవండి. వీడియో క్లాసెస్ కూడా ఈజీగా ఉంటాయి. ఇక జీబీకే పబ్లికేషన్స్ వాళ్ళకి సంబంధించి వీడియోస్ అయితే ఉన్నాయో లేవో నాకు తెలియదు. కాబట్టి ఈ 3 పుస్తకాలు అయితే మంచి పుస్తకాలే, ఇది ఇండియన్ పాలిటీకి సంబంధించి. అలాగే ఇండియన్ సొసైటీకి సంబంధించి మనకు మార్కెట్లో 2 నుంచి 3 పుస్తకాలు కనిపిస్తున్నాయి. ఒకటి నిర్వాణ పబ్లికేషన్ నుండి లేదా మన జీనియస్ పబ్లికేషన్ నుండి గతంలో వచ్చింది ఇండియన్ సొసైటీకి సంబంధించి శ్రవణ్ శ్రీరామ్ పుస్తకం ఒకటి ఉంటుంది. శ్రవణ్ శ్రీరామ్ ఒకటి, అలాగే మేజర్ శ్రీనివాస్ సంబంధించి ఒక పుస్తకం ఉంటుంది. అలాగే విన్నర్స్ పబ్లికేషన్ నుండి ఒక పుస్తకం ఉంటుంది, విన్నర్స్ నుంచి ఒక పబ్లికేషన్ ఉంటుంది. ఈ 3 పుస్తకాలు కూడా మార్కెట్లో ఎంతో అంత సిలబస్ కవర్ చేసాయి, మంచి పుస్తకాలుగానే ఉన్నాయి. దీనికి సంబంధించి శ్రవణ్ శ్రీరామ్ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, మేజర్స్ కూడా ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. వీలై తీసుకోండి. దానికి సంబంధించి విన్నర్స్ నుంచి కూడా ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. 3 కూడా ఇండియన్ సొసైటీకి సంబంధించి మంచి పుస్తకాలే. దాంతోపాటుగా మీరు తెలుగు అకాడమీ పుస్తకం వీలైతే చదవండి, తెలుగు అకాడమీ చదవండి. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కూడా ఈ పుస్తకాన్ని కవర్ చేశారు. నేను ఆల్రెడీ పుస్తకంలో ఉన్న ప్రతి అంశాన్ని అన్నిటిని పరిశీలిస్తా. తెలుగు అకాడమీలో ఉన్న పుస్తకాలు అన్ని కవర్ చేశారు. ఏదైనా పుస్తకం ఎంచుకొని 1కి 2 సార్లు అంటే ఎక్కువ సార్లు రివిజన్ చేయండి. అలాగే ఇండియనిష్కి సంబంధించి మన జీనియస్ పబ్లికేషన్ నుండి వెలువడిన పుస్తకం ఉందండి. మార్కెట్లో ఇప్పుడు ప్రజెంట్ అంటే చాలా మంది అభ్యర్థులు రీసెంట్ జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో ఏ పుస్తకం కూడా ఎక్కువ స్కోర్ చేయలేదు. నేను రచించిన పుస్తకం మాత్రమే దాదాపుగా 99% క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉన్నాయి. విత్ ప్రూఫ్స్ తోటి ఒక వీడియో చేస్తాను. దాదాపుగా మార్కెట్లో మంచి పుస్తకాలు ఉన్నాయి, నేను కాదంటలేను. కానీ ఈ పుస్తకం ఎందుకు సక్సెస్ అయిందంటే సతీష్ చంద్ర, బిపిన్ చంద్ర అనే పుస్తకాల ఆధారంగా పుస్తకాన్ని రాశాను. ముఖ్యంగా తెలుగు అకాడమీలో ఉన్న పుస్తకాల ఆధారంగా రాశాను. అదే లాంగ్వేజ్ ఉపయోగించాను. ఇది బిపిన్ చంద్రలో ఉన్నటువంటి లాంగ్వేజ్ ఎలా ఉందో ఆ లాంగ్వేజ్ ఉపయోగించాను. అందులో ఉన్న అంశాలు ఏమున్నాయో మోడర్నిస్ట్ అయితేంది, అలాగే దానికి సంబంధించినటువంటి సతీష్ చంద్ర పుస్తకం ఉన్నటువంటి పుస్తకాలు అయితేంది, అలాగే తీసుకుంటే మనకు ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన పుస్తకాలు మొత్తం కూడా ఇండియన్స్కి సంబంధించి పుస్తకం తీసుకున్నాను. దాదాపుగా 30 ప్రశ్నలు వస్తే 30కి దాదాపుగా 29 ప్రశ్నలకి మన జీనియస్ పబ్లికేషన్ ఉన్న పుస్తకం నుంచి దాదాపు సమాధానాలు ఉన్నాయి. దాదాపుగా ఇండియన్స్కి సంబంధించి ఈ పుస్తకం బాగానే ఉంటుంది, దాదాపుగా ఇది ఉంటుంది. అంతేకాకుండా మార్కెట్లో ఒక 2 నుంచి 3 పుస్తకాలు కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చేసి విన్నర్స్ పబ్లికేషన్ నుండి సీనయ్య సార్ పుస్తకం తీసుకోండి, వీలైతే తీసుకోండి. అలాగే కరీం రాజు అని కరీం సార్ అని ఒక ఆర్సీ రెడ్డి ఫ్యాకల్టీ ఉంటాడు, ఆ పుస్తకం కూడా చాలా బాగుంటుంది, వీలైతే తీసుకోండి. కానీ బెటర్గా ఉంటే పుస్తకం ఏంటంటే నేను చెప్పగలను. ఎందుకంటే ఆ పుస్తకం మంచి పుస్తకంగా ఉంటుంది, చాలా అంశాలు కవర్ చేశాం. అలాగే తీసుకుంటే తెలంగాణ హిస్టరీకి సంబంధించి ఇండియన్ హిస్టరీ మీద తెలుగు అకాడమీ పుస్తకాలు కూడా ఉన్నాయి, వీలైతే తీసుకోండి. కానీ అంతా హెవీ సిలబస్ మీరు చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మేము ఆల్రెడీ దాన్ని క్రోడీకరించి ఏమి ఉండాలో ఏమి ఉండకూడదో మేము ఇక్కడ మంచిగా చేస్తాం. ఇప్పుడు తెలంగాణ హిస్టరీకి చూద్దాం. దాదాపుగా తీసుకుంటే మనకు తెలంగాణ హిస్టరీకి తీసుకుంటే దాదాపుగా రీసెంట్ జరిగినటువంటి గ్రూప్ 3 ఎగ్జామ్ తీసుకుంటే మనకు 56 ప్రశ్నలు వస్తాయి. 56 ప్రశ్నలు తెలంగాణ హిస్టరీ నుంచి ఫస్ట్ పేపర్ 1 అయితేంది, అలాగే పేపర్ 2కి సంబంధించి వస్తే దాదాపుగా 55 ప్రశ్నలు గ్రూప్ 3 ఎగ్జామ్లో మన జీనియస్ పబ్లికేషన్ పుస్తకంలో ఉన్నాయి ఆన్సర్స్. దాదాపుగా క్వశ్చన్లోని ప్రతి ఆప్షన్కి పేజీ నెంబర్తో సహా ఇచ్చి నేను వీడియో అయితే చేశాను. ఆ వీడియో అయితే యూట్యూబ్లో ఉంది, చూడండి. ఇదే సరిపోతుంది మీకు రెఫరెన్స్ ఏంటనేది కూడా. ఆ పుస్తకం అనేది తెలంగాణ హిస్టరీకి సంబంధించి తెలుగు అకాడమీ పుస్తకం చదవాల్సిన అవసరం లేదు. ఇంత పెద్ద లావు పుస్తకం ఉంటుంది, దాన్ని సూక్ష్మీకరించి ఏం అవసరం లేదో దాన్ని చాలా క్రోడీకరించి ఆ పుస్తకాన్ని నేను చేశాను. కాబట్టి ఆ పుస్తకం అనేది చాలా ఇంపార్టెంట్గా ఏం అవసరము, అంతేకాకుండా తెలుగు అకాడమీ పుస్తకం కవర్ చేయని అంశాలన్నింటినీ కూడా నేను అన్ని కవర్ చేశాను. కాబట్టి ఆ పుస్తకం అనేది అందుకే 56 ప్రశ్నలకి 55 ప్రశ్నలు కవర్ చేసింది. అలాగే గ్రూప్ 2 ఎగ్జామ్లో పేపర్ 1 నుంచి అయితేంది, అలాగే పేపర్ 2కి సంబంధించి దాదాపుగా 32 ప్రశ్నలు వస్తాయి. 31 ప్రశ్నలు మన పుస్తకం నుంచి సమాధానాలు ఉన్నాయి దాదాపుగా. అది కూడా వీడియో చేశాను కానీ అప్లోడ్ చేయలేదు, ఇప్పుడు చేస్తాను. ఎందుకంటే అందరూ కూడా మర్చిపోతారనే ఉద్దేశంతో దాన్ని ఆ వీడియోని అప్లోడ్ చేయలేదు.
అన్నీ కూడా ఫిబ్రవరి నుంచి అన్ని ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేసుకుంటూ వస్తాము. ఎందుకంటే నేను కూడా చాలా రోజుల కాంచెలి అంటే పుస్తకాల బిజీలో పడి పర్సనల్ లైఫ్ అనేది మొత్తం అంటే దానికోసం త్యాగం చేసి ఆ లైఫ్ లేకుండా చేసుకున్నాను. కాబట్టి కొన్ని రోజులు రెస్ట్ తీసుకుందాం అనే ఉద్దేశంతో ఒక 1 or 2 months నుంచి ఎలాంటి వీడియో చేయలేదు. కాబట్టి ఆ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తాం రైట్ దానికి సంబంధించి. అలాగే పేపర్ 1 చూద్దాం. మరి పేపర్ 1కి సంబంధించి ఎలా ప్రిపేర్ కావాలి సార్ అంటే మనకు చాలా అంశాలు ఉంటాయి. పేపర్ 1కి సంబంధించి గ్రూప్ 3కి సంబంధించి అలాగే గ్రూప్ 2కి సంబంధించి పేపర్ 1 చూస్తే మనకు ఒక్కొక్క అంశం చూసుకుంటూ వద్దాము పేపర్ 1కి సంబంధించి. ముందుగా మనకు ఇందులో కరెంట్ అఫైర్స్ అంశాలు చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ కోసం మీరు ఏం చదవాలి సార్ అంటే మీరు ఎక్కువ కష్టపడకండి. కరెంట్ అఫైర్స్ కోసము నాకు తెలిసి షైన్ ఇండియా మ్యాగజైన్ చూడండి. ఇది చాలా కవర్ చేస్తుంది. తెలుగు మీడియంలో ఉంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంది, తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు చెప్పిన పుస్తకాలన్నీ కూడా మన జీనియస్ పబ్లికేషన్కి సంబంధించి తెలుగు అకాడమీకి సంబంధించి మనకు తెలంగాణ హిస్టరీ తెలుగు మీడియంలో ఉంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంది. ఇండియన్ హిస్టరీ వచ్చేసి మనకు తెలుగు మీడియంలో ఉంది, ఇంగ్లీష్ మీడియంలో ప్రింట్ చేస్తున్నాం. అలాగే మనకు ఇండియన్ సొసైటీకి సంబంధించి మీరు చూసుకుంటే మేజర్ శ్రీనివాసులు ఇంగ్లీష్ మీడియంలో ఉంది, శ్రవణ్ శ్రీరామ్ ఇంగ్లీష్లో ఉంది. రెండిట్లో కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంది, తీసుకోండి ఓకేనా. అవి కూడా మంచి పుస్తకాలే. ఇక్కడ కరెంట్ అఫైర్స్ సంబంధించి షైన్ ఇండియా మ్యాగజైన్ చదవండి. మీరు అందరూ కూడా జనవరి నుంచి ఫోకస్ చేయండి. ఎందుకంటే మనకు జనవరి నుంచి ఫోకస్ చేయండి. మనకు మేలో నోటిఫికేషన్ అంటున్నారు కాబట్టి దాదాపుగా 10 months ఉంటుంది. అంటే అక్టోబర్లో ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఒక 10 నెలల కరెంట్ అఫైర్స్ 9 నెలల కరెంట్ అఫైర్స్ అనేది ఎగ్జామ్ సరిపోతుంది. ఆ తర్వాత తీసుకుంటే పేపర్ అంటే 1లో ఉన్నటువంటి మరో అంశం ఏంటంటే అంతర్జాతీయ అంశాలు. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్. మరి దీనికి సంబంధించి షైన్ ఇండియా మ్యాగజైన్ వచ్చే కరెంట్ అఫైర్స్ సరిపోతాయి. అంతేకాకుండా మనము జీనియస్ పబ్లికేషన్ నుండి రీసెంట్గా రిలీజ్ చేసాము. దాదాపుగా మీరు ఈ ఎగ్జామ్ ప్రిలిమ్స్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ చూస్తే దాదాపుగా 3 సార్లు ఎగ్జామ్ జరిగితే దాదాపుగా అన్ని ప్రశ్నలు కవర్ చేసింది. అలాగే రీసెంట్ జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో అలాగే గ్రూప్ 3 ఎగ్జామ్లో మన జీనియస్ పబ్లికేషన్ నుండి వెలువడినటువంటి అంతర్జాతీయ అంశాల పుస్తకం అనేది చాలా 99% అన్ని అంశాలు కవర్ చేసింది. ఈ రీసెంట్గా అంటే జరిగిన అన్ని అంశాలు కవర్ చేసింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా మంది అభ్యర్థులు అయితే మళ్ళీ అప్డేట్ బుక్ ఇవ్వండి సార్ అని అడుగుతున్నారు. కాబట్టి నేను ఫిబ్రవరి ఎండింగ్లో లేదా మార్చి ఫస్ట్ వీక్లో ఇస్తాను. ఎందుకంటే మనకు ఏ అంశాలు అప్డేట్ కావాలి, ఎక్కడెక్కడ కావాలి అనే ఉద్దేశంతో అన్నీ అయితే వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి అంతర్జాతీయ అంశాలపైన బుక్ అయితే వస్తుంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ పైన తెలుగు మీడియంలో వస్తుంది, ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది. ఆ తర్వాత తీసుకుంటే మనకు పేపర్ 1 తీసుకుంటే ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి మార్కెట్లో 2 పుస్తకాలు ఉంటాయి. ఒకటి విన్నర్స్ పబ్లికేషన్స్ ప్రసన్న హరికృష్ణ రాసించినటువంటి పబ్లికేషన్ నుండి అలాగే ఎంసీ రెడ్డి పబ్లికేషన్ నుండి వెలువడినటువంటి మోహన్ సార్ ఆధ్వర్యంలో వచ్చినటువంటి పుస్తకాలు 2 పుస్తకాలు కూడా మంచి పుస్తకాలే. మీరు ఏ పుస్తకం తీసుకున్నా ఇబ్బంది అయితే ఏం లేదు. చాలా మంది మళ్ళీ అది బాగుందా ఇది బాగుందా జనరల్ సైన్స్ యొక్క కెపాసిటీ వచ్చేసి గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లో అది ఒక 20 మార్క్సే. దాన్ని మీరు తెలంగాణ ఉద్యమ చరిత్రలాగానో లేకుంటే ఎలానో ప్రిపేర్ కాకండి. ఎందుకంటే దేనికి ఉన్న కెపాసిటీ దానిపైన ఫోకస్ చేయండి. మీకు గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లో మంచి స్కోర్ సాధించాలంటే తెలంగాణ ఉద్యమం ఒకటి, అలాగే పేపర్ 2 ఒకటి, పేపర్ 3 ఒకటి, దానిపైన ఫోకస్ చేయండి. ఇక్కడ ఏ అంశాలకు ఎంత వాడు ఇచ్చాడు అంటే దాని యొక్క కెపాసిటీ ఎంత ఉంది, అంతేకాకుండా దాని యొక్క మెజర్మెంట్స్ ఎంత ఉన్నాయి, దాన్ని ఫోకస్ చేసుకుని ప్రిపేర్ కాండి. కానీ ఇది దాదాపుగా ఈ పుస్తకాలు 2 కూడా దాదాపుగా 750 పేజీలు ఉంటాయి. 750 పేజీలు 2 పుస్తకాలు కూడా 750 పేజీలు ఉంటాయి. అంతా దీనికి టైం పెట్టుకోకండి. దానికి ఎంత అవసరమో అంత పెట్టుకొని ప్రిపేర్ కాండి. ఓకేనా రైట్. ఈ 2 పుస్తకాలు కూడా మంచి పుస్తకాలు. ఆ తర్వాత తీసుకుంటే జాగ్రఫీ అంటే తెలంగాణ జాగ్రఫీ అయితేంది, ఇండియన్ జాగ్రఫీ అయితేంది మన జీనియస్ పబ్లికేషన్ నుంచి ఉన్నాయి. అలాగే ఇతర పబ్లికేషన్స్ ఒకటి జీనియస్ నుంచి ఉన్నాయి. జీనియస్ నుంచి తెలంగాణ జాగ్రఫీ అనేది మార్కెట్లో నెంబర్ 1గా ఉంది. అలాగే ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి మన జీనియస్ పబ్లికేషన్ నుంచి ఉంది. ప్లస్ విన్నర్స్ నుంచి కూడా ఉంది. అలాగే ఎంసీ రెడ్డి నుంచి కూడా ఉంది. ఈ 3 పుస్తకాలు ఏ పుస్తకాన్ని తీసుకొని చదవండి, ఇబ్బంది అయితే ఏం లేదు. ఈ 3 పుస్తకాలు ఏ పుస్తకాన్ని తీసుకొని చదవండి, ఇబ్బంది అయితే ఏం లేదు. ఓకేనా రైట్. నెక్స్ట్ మనం తీసుకుంటే డిజాస్టర్ మేనేజ్మెంట్
డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్. దీనికి సంబంధించి మార్కెట్లో 2 నుండి 3 పబ్లికేషన్ కనిపిస్తున్నాయి. అలాగే దీనికి సంబంధించి సైన్స్ అంటే మనకు తెలుగు అకాడమీ పుస్తకం చదవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే వీళ్ళు మంచిగా కవర్ చేసేళ్ళు. ఓకేనా. మళ్ళీ ఇప్పుడు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి తెలుగు అకాడమీ ఒక చిన్న పుస్తకం అయితే రిలీజ్ అయింది, ఒక 150 పేజీలు ఉంటుంది. అంతేకాకుండా మన జీనియస్ పబ్లికేషన్స్ గతంలో రిలీజ్ చేసాము, బుక్స్ అయితే అయిపోయినాయి. కొత్త పుస్తకం వస్తుంది, ఇది తక్కువ పేజీలతో కొత్త పుస్తకం వస్తుంది. దీనికి సంబంధించి ఎన్విరాన్మెంటల్ సైన్స్ సంబంధించి ఎంసీ రెడ్డి పబ్లికేషన్లో ఒక పుస్తకం అయితే ఉంది. అలాగే నిపుణ నుండి కూడా నిపుణానే అంటే ఒక పబ్లికేషన్ కూడా ఎన్విరాన్మెంటల్ సైన్స్కి ఒక పుస్తకం అయితే ఉంది. అలాగే విన్నర్స్ నుంచి కూడా ఒక పుస్తకం ఉంది. ఈ 3 పుస్తకాల లిస్టులో ఏదైనా తీసుకొని చదవండి, అవన్నీ కూడా మంచి పుస్తకాలే. ఓకేనా. నెక్స్ట్ తీసుకుంటే మనకు ఇండియన్ పాలిటీ అయిపోయింది. ఇండియన్ పాలిటీ పేపర్ 1లో వస్తుంది, ఇండియన్ హిస్టరీ పేపర్ 1లో వస్తుంది. అలాగే తెలంగాణ హిస్టరీకి సంబంధించి, తెలంగాణ కల్చర్కి సంబంధించి మనకు పేపర్ 2లో వస్తుంది. ఇక్కడ ఏమి ఇచ్చిందంటే తెలంగాణ పథకాలు అనే ఒకటి ఇచ్చాడు, ఏది పేపర్ 1కి సంబంధించి. దీనికి సంబంధించి మన జీనియస్ పబ్లికేషన్ నుండి పేపర్ 1కి సంబంధించి మనం మాత్రమే ప్రింట్ చేస్తాం, ఈ సంవత్సరం ఎవరు ప్రింట్ చేయలేదు. ఎందుకంటే చాలా అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి ఆ రిస్క్ తీసుకోలేదు, ఎవరు కూడా ఆ రిస్క్ తీసుకోలేదు. కాబట్టి అది మంచి స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. తెలుగు మీడియంలో ఉంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంది. ఈ 2 కూడా మనం రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే, గ్రూప్ 3 ఎగ్జామ్ అయితే, గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయితే దాదాపుగా అన్ని ప్రశ్నలు కవర్ చేసి అన్ని అంశాలు కవర్ చేసినాం. కాబట్టి మనకు ఈ పేపర్ 1కి సంబంధించి తెలంగాణ పథకాలు, ప్రభుత్వ విధానానికి సంబంధించి సెంట్రల్ స్కీమ్స్ అన్ని కవర్ చేసినాం. కాబట్టి అది ఒక మంచి పుస్తకంగా ఉంది మార్కెట్లో అయితే. అలాగే తెలంగాణ సమాజం సంస్కృతి రీసెంట్ జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్లో 2016 జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్లో మంచి స్కోర్ చేసి 2016 జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో దాదాపుగా తెలంగాణ సమాజం సంస్కృతి సాహిత్యం జానపద కళారూపాలు అనే పుస్తకం నుండి దాదాపుగా 40 ప్రశ్నలు వచ్చినాయి. ఇప్పుడు రీసెంట్ జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్లో 56 ప్రశ్నలు దాదాపుగా, అంటే పేపర్ 4 అయితేంది, పేపర్ 2 అయితేంది, పేపర్ 1 అయితేంది, అలాగే ఈ 3-4 పేపర్ నుంచి దాదాపుగా తీసుకుంటే దాదాపుగా 56 ప్రశ్నలు వచ్చినాయి. ఏది గ్రూప్ 2 ఎగ్జామ్లో. కాబట్టి ఈ పుస్తకం అనే తెలంగాణ సమాజం సంస్కృతి అనే పుస్తకం అనేది మీరు ఒక గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగితే ఈ పుస్తకం చదవకుండా మీరు ఎగ్జామ్ పోవద్దు. ఎందుకంటే చాలా కల్చరల్ సంబంధించిన, హిస్టరీకి సంబంధించి, తెలంగాణకు సంబంధించిన సినిమా రంగం అయితేంది, అలాగే సాహిత్య నేపథ్యం అయితేంది, కల్చరల్ లిటరేచర్కి సంబంధించిన పండుగలు, జాతరలు, అలాగే తెలంగాణ మాండలికకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ఎక్కడ లేని విధంగా చాలా అద్భుతంగా పొందుపరిచాం. కాబట్టి ఆ పుస్తకం అనేది ఈరోజు జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్లో 56 ప్రశ్నలు కవర్ చేసింది. దానికి సంబంధించిన కొత్త పుస్తకం తెలుగు మీడియం వస్తుంది, ఇంగ్లీష్ మీడియం పుస్తకం అయితే రాదండి. ఓకేనా. రైట్, ఆల్రెడీ ఉన్న పుస్తకం చదువుకోండి. ఓకేనా. దీనికి సంబంధించి అలాగే మనకు రీజనింగ్ సంబంధించి అలాగే ఆర్థమెటిక్ సంబంధించి మార్కెట్లో ఏమైనా మంచిది ఉందంటే సిద్ధు ఆర్థమెటిక్స్ ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి ఒక మంచి పుస్తకాన్ని తను ప్రింట్ చేశాడు. అంతేకాకుండా యూట్యూబ్లో తనకు సంబంధించినటువంటి వీడియోస్ అయితే ఉన్నాయి, మంచి వీడియోస్ ఉన్నాయి. అలాగే దానికి సంబంధించిన మంచి వీడియోస్ ఉన్నాయి. ఆర్థమెటిక్స్ సంబంధించి, రీజనింగ్కి సంబంధించి మన తెలంగాణకు సంబంధించిన వ్యక్తి మంచిగా వీడియోస్ చేస్తున్నాడు. కాబట్టి ఆ వీడియోస్ చూడండి, పుస్తకం అయితే తీసుకొని చదవండి, ఈజీగా ఉంటుంది. అంతకుముందు పుప్పాల శివాజీ అనే పుస్తకాన్ని ఎక్కువ మంది రిఫర్ చేసేది, మరి వాళ్ళ వీడియోస్ ఎలా ఉన్నాయో తెలియదు. కానీ ఇప్పుడు మనకి యాక్టివ్గా ఎవరు ఉన్నారనే చాలా ఇంపార్టెంట్. మనకు ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళు ఎవరు అంటే యూట్యూబ్లో కనిపిస్తున్నారు. మనకు ఉచితంగా విద్య అందాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఉచితంగా విద్య అందాలంటే యూట్యూబ్లో ఎక్కువ వీడియోస్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఇవి బుక్ తీసుకోండి. అలాగే రీజనింగ్, అలాగే ఇంగ్లీష్ తీసుకుంటే ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి మీకు తెలుసు ఆల్రెడీ రెనిన్ మార్టిన్ అనే పుస్తకం మంచిగా ఉంటుంది. చాలామంది కూడా ఇంగ్లీష్ సంబంధించి గ్రామర్ పుస్తకాలు మార్కెట్లో ఉన్నాయి. ఈ రెండింటి మీద ఫోకస్ చేస్తే పేపర్ 1లో మంచి స్కోర్ సాధించాలంటే ముఖ్యంగా ఈ రెండింటిపైన ఫోకస్ చేయాలి. ఒకటి రీజనింగ్ పైన, జనరల్ ఇంగ్లీష్ పైన. ఇవి 2 రాకుండా నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చి ప్రిపేర్ అవుతే నువ్వు అంటే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళతో పోల్చుకుంటే నీ స్కోర్ అనేది ఒక 30 మార్కులు తక్కువ ఉంటుంది. ఆ 30 మార్కులు చాలయా నీకు లీస్ట్ పోస్ట్ వస్తుందని చెప్పడానికి. ఈ 2 కనుక నువ్వు ప్రిపేర్ అయితే, ఏది ఒకటి రీజనింగ్ అండ్ ఆర్థమెటిక్ అండ్ జనరల్ ఇంగ్లీష్ కనుక నువ్వు గట్టిగా ప్రిపేర్ అయ్యి వచ్చి ఎగ్జామ్లో దాదాపుగా 50కి 50 చేయగలిగితే, అంటే 40 చేస్తే నువ్వు వాళ్ళతో పాటు పోటీ పడతావు. నీకు మంచి గ్రూప్ 2లో మంచి పోస్ట్ ఉంటుంది. కొత్తగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ముఖ్యంగా మీరు ఫోకస్ చేయాల్సింది
ఇప్పటి నుంచి ప్రజెంట్ అంటే ఈ రోజులో ప్రిపేర్ అవుతే ఈ రోజు నుంచి మనం ఫోకస్ చేయాల్సింది జనరల్ ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ అండ్ ఆర్థమెటిక్ పైన ఫోకస్ చేయండి. ఎందుకంటే ఇవి లేకుండా ఉద్యోగం సాధించడం చాలా చాలా కష్టం. ఎందుకంటే దాంతోనే మీరు ఉద్యోగాన్ని కోల్పోతున్నారు, మీరు బాధపడుతున్నారు, నిరాశకు నిస్పృహకు గురవుతున్నారంటే ఈ రెండింటి వల్లనే మీరు ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండింటి పైన ఫోకస్ చేయండి. అలాగే మనకు పేపర్ 1కి సంబంధించి మనకు ఇక్కడ సంబంధించి ఇండియన్ సొసైటీకి సంబంధించి అంశాలు ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించి పేపర్ 2లో మనం కవర్ చేసాం. దాదాపుగా అన్ని అంశాలు అయితే కవర్ చేసాం పేపర్ 1కి సంబంధించి. ఈ పుస్తకాలు తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నేను ఏమంటుండంటే చాలా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు పుస్తకాల ఎంపిక చాలా అవసరం. ఈ పుస్తకాలు ఇప్పుడైతే నేనేం చెప్పానో ఈ పుస్తకాలు అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఈ పుస్తకాలు ఫోకస్ చేయండి. ఒక టైం టేబుల్ వేసుకోండి ఇప్పటి నుంచే. దాదాపుగా మనకు మేలో నోటిఫికేషన్ వస్తుంది. అంటే మే నోటిఫికేషన్ వచ్చే సమయానికి దాదాపుగా ఇక్కడ సిలబస్లో ఉన్న అంశాలన్నీ అయిపోవాలి. అలా అయితేనే మీకు 100% జాబ్ వస్తుంది. చాలామంది 1 month ముందో 2 months ముందో నేను ఫోకస్ చేస్తా నేను అంటే చాలా కష్టం. గ్రూప్ 2 లాంటి సిలబస్ కవర్ చేయాలంటే మినిమం 6 to 8 months కంపల్సరీ ఉండాలి. 6 to 8 months కంపల్సరీ ఉండే హెవీ సిలబస్ మార్కెట్లో సిలబస్ మారుతుందని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఎలాంటి చేంజెస్ ఉండవు. ఎందుకంటే చాలామంది చాలా రోజులుగా ప్రిపేర్ అవుతున్నారు. ఒక్కసారి రోడ్ల మీదకి వస్తే మళ్ళీ గవర్నమెంట్కి నెగిటివ్ వస్తుంది. కాబట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకోదు. వాళ్ళకు కూడా తెలుసు ఆల్రెడీ. ఎందుకంటే కొత్తగా సిలబస్ మార్చడానికి ఆస్కారం అయితే ఉండదు. కాబట్టి ఇప్పటి నుండే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం చదవాలంటే దాదాపుగా 1 month అయితే పడుతుంది. గట్టిగా అంటే ప్రతి అంశాన్ని కవర్ చేయాలంటే. అలాగే ఎకానమీ చదవాలంటే దాదాపుగా ఒక 45 days పడుతుంది. ఎకానమీ సిలబస్ హెవీ సిలబస్ చాలా 15 యూనిట్స్ ఇచ్చాడు వాడు. 15 యూనిట్లో ఉన్న అంశాలు కవర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అలాగే పాలిటీ చదివినా, అలాగే ఇండియన్ హిస్టరీ చదివినా, తెలంగాణ హిస్టరీ చదివినా మనకు చాలా హెవీ సిలబస్ బుక్స్ ఉన్నాయి. దాదాపుగా వాటిని 2-3 సార్లు రివిజన్ చేయాలి. ఏ అంశాల మనం వీక్ ఉన్నాం ఆ అంశాలపైన ఫోకస్ చేయాలంటే ఇప్పటి నుండి ప్రిపరేషన్ చేయాలి. దాదాపుగా రోజుకు 10 గంటలు లేక 12 గంటలు పెట్టుకోండి. నేను చెప్పేది ఎవరైతే జాగ్రత్తగా పాటిస్తారో వాళ్ళు మాత్రమే విజయం సాధిస్తారు. చాలా మంది నాకు తెలిసిన మిత్రులు, మా ఆఫీసులో పనిచేసిన వాళ్ళు, అలాగే డీన్ గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు ఈరోజు అందరికి కూడా 390 పైన 400 పైన వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాదాపుగా 100 పైన నాకు టచ్లో ఉంటారు. అందరు కూడా 100 మంది కూడా వాళ్ళందరూ కూడా ఏం పాటించాలంటే పుస్తకాల ఎంపిక చాలా వెరీగా పాటించారు. ఉదాహరణకు మా ఆఫీస్లో ధన అనే ఒక అబ్బాయి పనిచేసేది. తను అంటే పనిచేసడం అంటే చిన్న టెస్టులు పెడుతూ సిలబస్ అంతా కవర్ చూసిండు. ఫస్ట్ వచ్చిన తర్వాత నాకు కొంచెం వర్క్ వచ్చేది అన్నట్టు. ఆల్రెడీ ఇంతకుముందు కూడా ప్రిపేర్ అయ్యిండు. ఇది CGL ప్రిపేర్ అయ్యిండు. తనకు అప్పుడు జాబ్ వచ్చినా కూడా జాబ్ అనేది వదిలేసినట్టు. ఇది గ్రూప్ 2 అనే ఒక దృఢమైన సంకల్పంతో సాధించాలనే ఉద్దేశంతో సిలబస్ అంటే కొన్ని రోజులు పని చేస్తుంటే అర్థమైంది, గ్రూప్ 2 జాబ్ ఇలా ఉంటుందా. అయితే జాబ్ కొట్టాలని నిర్ణయించుకున్నాడు. ఒక 6 నెలలు 7 నెలలు పని చేసిండు. ఒక ₹1,00,000 దాకా తీసుకున్నాడు. మంచిగా ఒక ₹1,00,000 దాకా తీసుకున్నాడు. పోయిండు. తన ఖర్చులో మనం తీసుకొని పోయి కూర్చొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసాడు. పుస్తకాలను తీసుకెళ్ళాడు. మన తెలంగాణ ఉద్యమం అయితేంది, ఎకానమీ అయితేంది, తెలంగాణ హిస్టరీ అయితేంది, ఇండియన్ హిస్టరీ అయితేంది, పుస్తకాలు తీసుకెళ్ళండు. లేని పుస్తకాలు అదర్ పుస్తకాలు తీసుకున్నాడు. తీసుకొని ప్రిపేర్ అయ్యిండు. ఈరోజు మంచి స్కోర్ సాధించిండు. మంచి ఉద్యోగం వస్తుంది. ఇట్లా చాలా మంది ఉన్నారు. ఇలా అంటే ఫస్ట్ పుస్తకాల ఎంపిక చాలా అవసరం. ఈ పుస్తకాల ఎంపిక ప్రిపరేషన్ని మేము ముందు అంటే ఏం తప్పిదాలు చేయదో తెలిసిపోతుంది. కాబట్టి పుస్తకాలు ఎంచుకోండి. రోజు కూడా ఒక 10 నుండి 12 గంటలు చదవండి. ఇప్పటి నుంచే టైం విలువ చాలా వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే టైం తగ్గట్టు కష్టపడతారో వాళ్ళు మాత్రం విజయం సాధించగలరు. చాలామంది టైంని లెక్క చేయక అప్పటికొచ్చి ప్రిపేర్ అవుదాం, నేను కవర్ చేస్తాను అని ఒక అపనమ్మకంతో స్టార్ట్ చేస్తారు. చూసినా వాళ్ళు విజయం సాధించలేరు. టైంని చేతిలో తీసుకొని ఇప్పటి నుండి అయినా చేసిన తప్పిదాలు ఏమున్నాయి, మనం ఎక్కడెక్కడ తప్పిదాలు చేసినాం, తెలంగాణ ఉద్యమంలో ఇలా ఇచ్చాడా, పోయినసారి గ్రూప్ 2 ఎగ్జామ్లో ఇలా ఇచ్చాడు, మరి ఎకానమీలో ఇక్కడి నుంచి పోయిన సర్వే ఇచ్చాడు, అంతకుముందు సర్వే ఇచ్చాడు, మరి ఏ అంశాలు మనం ఫోకస్ చేయాలి, ఆ తప్పిదాలు ఏమిటి, ఆ తప్పిదాలు ఉన్న అంశాలు ఏమిటి, ఉద్యమ చరిత్ర తీసుకున్నా, అలాగే ఎకానమీ తీసుకున్నా, ఇండియన్ హిస్టరీ తీసుకుంటే గతంలో అడగని ప్రశ్నలను కూడా ఈసారి అడిగాడు ఇండియన్ హిస్టరీకి సంబంధించి. అంటే వాడు ఏమనుకుంటున్నాడు అంటే ఎవరైతే ఒక మంచి క్యాండిడేట్ కావాలనుకుంటున్నాడు, కాబట్టి ఆ క్యాండిడేట్ తగ్గట్టుగా ఎంపిక జరుగుతుంది. కాబట్టి
మీరు కూడా ప్రతి అంశాన్ని కూలంకుషంగా నేర్చుకుంటేనే విజయం సాధించవచ్చు. ప్రతి అంశం పైన ఫోకస్ చేస్తేనే విజయం సాధించవచ్చు. కాబట్టి మీరు ఎక్కడెక్కడ ఫోకస్ చేయాలి, ఆ అంశాలు ఏమిటి, ఏ తప్పిదాలు చేస్తున్నారు ఒకసారి రాసుకోండి. అలాగనే ఒక షార్ట్ కట్ నోట్స్ కూడా మీరు ఒక రివిజన్ పెట్టుకోండి. అంటే తెలంగాణ ఉద్యమాన్ని ప్రిపేర్ అవుతున్న ఒక 150 పేజీలు, ఒక 100 పేజీలు చేసుకోండి. అలాగే ఎకానమీ ప్రిపేర్ అయితే ఒక 100 పేజీలు మొత్తం సమ్మరిగా ఒక 100 పేజీలు చేసుకోండి. అలాగే పాలిటీ చదువుకుంటే ఒక 60 పేజీలు 70 పేజీలు పాలిటీని మొత్తం తీసుకొచ్చుకొని ఆర్టికల్స్, సబ్ ఆర్టికల్స్ చూస్తే ప్రతి అంశం రావాలి. ఉదాహరణకి ఏదైనా ఆర్టికల్ గుర్తొచ్చింది అనుకో, మనకు 18 ఆర్టికల్ ఉందనుకో, అది 18 ఆర్టికల్ ఏం చెప్తుంది, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏమిటి, అది ఎందుకు మరి ఏంది, దాని యొక్క ప్రత్యేకత ఏమిటి, అలా ఆ 17 ఆర్టికల్ ఏం చెప్తుంది, 16 ఆర్టికల్ ఏం చెప్తుంది, 15 ఆర్టికల్ ఏం చేస్తుంది, దాన్ని అది ఎక్కడ పొందుపరిచారు, దానికి ఉన్న రాజ్యాంగ సవరణ చట్టాలు ఏమిటి, అలా అన్ని అంశాలను ఎక్కడెక్కడ డిస్కషన్ జరిగింది, దానిపైన ఉన్న కేసెస్ ఏమిటి, అలా అన్ని అంశాలను ఫోకస్ చేయగలిగితే విజయం సాధించవచ్చు. విజయం సాధించవచ్చు. దాదాపుగా ఏ అంశం నేర్చుకున్నా 360 డిగ్రీస్ కోణంలో ప్రతి అంశం పైన చాలా క్లారిటీగా నేర్చుకోండి. కొత్తగా ప్రిపరేషన్ చేసేవాళ్ళు ముఖ్యంగా, ఎందుకంటే కొత్తగా ప్రిపరేషన్ చేసే వాళ్ళకి చాలా మంచి అవకాశం. ఎందుకంటే మీ యొక్క మైండ్ పవర్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. ఏదైనా ఒక అంశాన్ని ఒక్కసారి చదివితే మీకు అర్థమయ్యే విధానం ఉంటుంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి గట్టిగా, ఓకేనా. అయితే చాలామంది మన జీనియస్ పబ్లికేషన్ నుండి చాలా పుస్తకాలు వచ్చినాయి. ఈ మధ్యగా మన వెబ్సైట్ క్లోజ్ చేసాము సార్, అది వెబ్సైట్ క్లోజ్లో ఉంది, కనబడతలేదు, ప్రైవేట్లో నేనే పెట్టాను. ఎందుకంటే చాలా రోజులుగా గత ఒక 8-9 సంవత్సరాలుగా విరామం లేకుండా చాలా కష్టపడ్డాం. వాస్తవం చెప్పాలంటే పండుగల్లో ఏది లేదు, పండుగల్లో ఫెస్టివల్స్లో ఏది లేదు, సంతోషం లేదు, బాధ లేదు, ఎవ్రీడే కనీస పద్ధతికి కష్టపడితేనే ఈరోజు జీనియస్ పబ్లికేషన్ నుండి చాలా పుస్తకాలు ప్రింట్ చేయగలిగినాం. ఒక్కొక్క పుస్తకం, ఇవే పుస్తకాలు కాకుండా చాలా పుస్తకాలు తీసుకొచ్చినాం. ఒక తెలంగాణ సమాజం సంస్కృతి అనే పుస్తకమే దాదాపుగా 1,80,000 కాపీలు అమ్మినాం. 1,80,000 కాపీలు తెలుగు మీడియం నుంచి అమ్మినాం. ఒక 30,000 కాపీలు ఇంగ్లీష్ మీడియం నుంచి అమ్మినాం. అలాగే తెలంగాణ హిస్టరీ సంబంధించి మార్కెట్లో ఇంత మంచి పుస్తకం అయితే లేదని చెప్పవచ్చు. గుండె మీద చేసుకుని చెప్పగలం. తెలుగు మీడియంలో ఉంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంది. ఈ రోజు మీకు తెలుసు ఆల్రెడీ గ్రూప్ 2లో ఎంత ప్రపంచం సృష్టించాయో తెలంగాణ ఉద్యమ చరిత్ర అయితేంది, తెలంగాణ హిస్టరీ అయితేంది. ఈ రీసెంట్గా వచ్చిన సమగ్ర తెలంగాణ పుస్తకం కూడా దాదాపుగా అన్ని ప్రశ్నలకు ఇందులో ఉన్న అంశాలను ఎక్కడ కట్ చేయలే, ఎంత ఉండాలో అంత పెట్టాను. కాబట్టి ఈరోజు సమగ్ర తెలంగాణ పుస్తకం దాదాపుగా 240 ప్రశ్నలు కనబడుతున్నాయి. తెలంగాణ ఉద్యమ చరిత్ర అయితేంది, తెలంగాణ హిస్టరీ అయితేంది, తెలంగాణ కల్చర్ అయితేంది, తెలంగాణ పథకాలు అయితేంది, తెలంగాణ జాగ్రఫీ అయితేంది, వాటికి సంబంధించి 240 క్వశ్చన్స్ దాకా కనిపిస్తున్నాయి. దాదాపుగా 225 ప్రశ్నల సమాధానాలు సమగ్ర తెలంగాణ పుస్తకం నుంచే ఉన్నాయి. చూసుకుంటే డౌట్ ఉంటే మీరు చూసుకోండి, ఓకేనా. దానికి సంబంధించి జనరల్ స్టడీస్ కూడా చాలామంది అడుగుతున్నారు. దానికి సంబంధించి కొత్త వెర్షన్ వస్తుంది. ఏది 2020కి సంబంధించి తెలుగు మీడియంలో వస్తుంది, ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది. ఇది తెలంగాణ అంశాలు ఉంటాయి, ఇండియన్ అంశాలు ఉంటాయి. తెలుగు మీడియంలో వస్తుంది, ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది. ఎకానమీకి సంబంధించి ఆల్రెడీ మనకు తెలుసు, మీకు ప్రపంచం సృష్టించింది గ్రూప్ 2 ఎగ్జామ్లో. అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అయితే, తెలంగాణ స్కీమ్స్ అయితే, తెలంగాణకు సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ పుస్తకమ్స్ ఉన్నాయి. దాదాపు చాలామంది అభ్యర్థులు ఆ తప్పిదాలు ఏం చేస్తున్నారంటే ప్రీవియస్ పేపర్స్ ఎవరు చూస్తలేరు. దానివల్ల కూడా చాలా నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, మనం ఎలా ప్రిపేర్ కావాలి, అలా ఒక క్లారిటీ ఉంటే మనం ఏదైనా ఒక ఐడియా వస్తుంది. మన తప్పిదాలు ఏం చేస్తున్నాం ఒక ఐడియా వస్తుంది. చాలామంది ప్రీవియస్ పేపర్ చూడకపోవడం కూడా తక్కువ స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. గతంలో జరిగినటువంటి ప్రీవియస్ పేపర్స్ బుక్ ఒకసారి చూడండి, ఎందుకంటే అది మీ యొక్క ఉద్యోగ సాధన క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అలాగే తీసుకుంటే ఇండియన్ హిస్టరీ అలాగే తెలుగు మీడియంలో ఉంది. ప్రజెంట్ మనకి ఇంగ్లీష్ మీడియంలో ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చి ఫస్ట్ వీక్లో మనకి ఇండియన్ హిస్టరీ అనే పుస్తకం వస్తుంది. దాదాపు వర్క్ కంప్లీట్ అయిపోతుంది. దాన్ని అంటే ఒక మూవ్మెంట్ వచ్చిన తర్వాత రిలీజ్ చేద్దామని అయితే ఉన్నాము. అలాగే తెలంగాణ జాగ్రఫీ ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది. కొత్త బుక్ వచ్చేసి మనకు మార్చి ఎండింగ్ లేక మార్చి ఫస్ట్ వీక్లో రావడానికి ఆస్కారం తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి, ఓకేనా. ఇవి జీనియస్ పబ్లికేషన్ సంబంధించిన పుస్తకాలు. ఇవన్నీ కూడా గ్రూప్ 2 ఎగ్జామ్లో వాటికి కెపాసిటీ ఎంత ఉందో అంత కవర్ చేస్తాయి. దాదాపుగా 90% ఎబో ప్రశ్నలు ప్రతి పుస్తకం కవర్ చేస్తాయి, ఓకేనా. అది ఇలా అలా కాకుండా అన్నింటిని కవర్ చేస్తాయి. దీనికి సంబంధించి పుస్తకాలు కావాలంటే raghudeepaka.com అనే వెబ్సైట్ నుంచి వెళ్ళి పుస్తకాలు ఆర్డర్ పెట్టుకోండి, మేము పంపిస్తాం. ఒక 4-5 డేస్లో మీకు డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. సండే తప్ప, అంటే గవర్నమెంట్ హాలిడేస్ తప్ప మిగతా హాలిడే ఎప్పుడైనా 4-5 రోజుల్లో రావడానికి ఆస్కారం ఉంటుంది, ఓకేనా. ఇవన్నీ కూడా మనకు 40-50% ఆఫర్ ఉంది, వీళ్ళ తీసుకోండి. దీనికి సంబంధించి చాలామంది కూడా అభ్యర్థులు ఈ మధ్యలో సార్ మళ్ళీ మీరు కోర్సును అయితే చెప్పలేదు సార్ అని, సెప్టెంబర్ నుంచి నేనే అనౌన్స్మెంట్ చేయలేదు.
టెస్ట్ సిరీస్ కూడా తీసుకోవద్దని చెప్పినాను. ఎందుకంటే ఎగ్జామ్ లాస్ట్ టైంలో టెస్టులు రాసి ఆగమాగం కావద్దు అనే ఉద్దేశంతో నేనే టెస్టులు రాయొద్దని చాలా వీడియోలో చెప్పాను. దానికి సంబంధించి పక్కన పెడితే ఇప్పుడు మరి కొత్తగా ప్రిపరేషన్ చేసే వాళ్ళకి మనకు ఆన్లైన్ క్లాసెస్ ప్లస్ టెస్ట్ సిరీస్ ఇక్కడ దాదాపుగా ఆన్లైన్ క్లాసెస్లో అన్ని వీడియోస్ అన్ని కూడా కొత్తగా అప్లోడ్ చేస్తాం. ఏది ఫిబ్రవరి 1 వీక్ నుంచి దాదాపు తెలంగాణ ఉద్యమంకి సంబంధించి నేనే చెప్తాను కాబట్టి తెలంగాణ ఉద్యమంకి సంబంధించిన అన్ని వీడియో క్లాసెస్ ఉంటాయి. ఓకేనా, అవన్నీ తెలుగు మీడియంలో ఉంటాయి, ఇంగ్లీష్ మీడియంస్లో ఉంటాయి. అలాగే టెస్ట్ సిరీస్కి సంబంధించి 300 టెస్టులు ఉంటాయి. 300 టెస్టులు ఉంటాయి. ఇది మనకు రఘుదేపక జీనియస్ అనే యాప్లో మొత్తం కోర్సు ఉంటుంది. 999 రూపాయలు. అన్నీ కూడా ఫిబ్రవరి 1 నుంచి షెడ్యూల్ ఇస్తాం. ఇగో ఈ క్లాసెస్ ఉంటాయి, ఈ ప్రిపరేషన్ ఉంటుందని అన్నీ చెప్తాం కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఫిబ్రవరి 1 నుంచి మనకు వీడియో క్లాసెస్ ప్లస్ ముఖ్యంగా ఈ యొక్క కోర్సును టార్గెట్ గ్రూప్ 2 ముఖ్యంగా దాదాపుగా 1000 పోస్టులు రావడానికి ఆస్కారం ఉంటుందని అనుకుంటున్నాను. అది పేపర్లో 600 ఇచ్చారు కానీ 1000 పోస్టులు రావడానికి ఉంటుంది. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ కోసం పాటుపడ్డారు. వాళ్ళందరూ కూడా కొంచెం ఉద్యోగం సాధించలేదు. ఎందుకంటే వాళ్ళందరూ తిరగడం వల్ల ప్రిపరేషన్ చేయలేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎక్కువ డిమాండ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇది 999 రూపాయలు ఉంటుంది. ఇది మంచి కోర్సు అని చెప్పగలను. ఇలా దాదాపు ఆన్లైన్ క్లాసెస్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఓకేనా, రైట్. దీనికి సంబంధించి అలాగే ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి సంబంధించి మనం టెస్ట్ సిరీస్ ఫిబ్రవరి 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇది దాదాపుగా 499 రూపాయలు ఉంటుంది. 300 టెస్టులు, 4 పేపర్లు ఉంటాయి. ఇప్పుడు ప్రతిసారి ఈసారి నుంచి ఫిబ్రవరి నుంచి అన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాం. ఎందుకంటే మేము కొత్త పుస్తకాలు ప్రింట్ చేసే అవకాశం అయితే లేదు. మొత్తం ఈసారి ఆన్లైన్ క్లాసెస్ పైన ఫోకస్ చేస్తాం కాబట్టి దీనిపైన ఫోకస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. వీలైతే తీసుకోండి. టెస్ట్ సిరీస్ ఇప్పటి నుంచి ప్రిపేర్ కాండి. ఓకేనా, ఇప్పటి నుండి ప్రిపేర్ కాండి. ఇది 499 రూపీస్ ఉంటుంది. 300 టెస్టులు ఉంటాయి. ఓకేనా, గ్రూప్ 2కి సంబంధించి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 1 నుంచి షెడ్యూల్ ఇస్తున్నాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ సంబంధించి తీసుకుంటే ఇంగ్లీష్ మీడియం కోర్సు కూడా ఉంది. వీలైతే తీసుకోండి. ఇంగ్లీష్ మీడియం కోర్సు ఉంది. దీనికి సంబంధించి కేవలం 1000 రూపాయలతోనే కోర్సు అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ అన్ని వీడియోస్ కూడా ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. పాత వీడియోస్ ఉంటే చూడండి. కొత్త వీడియోస్ అన్ని కూడా ఎకానమీకి సంబంధించి కొత్త క్లాసెస్ అన్ని అప్లోడ్ చేపిస్తాను. రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టుగానే ఈసారి వచ్చే వీడియోస్ అన్నీ ఉంటాయి. ఓకేనా, రైట్. అందరు కూడా ఈ సమాచారాన్ని మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అందరు కూడా మన జీనియస్ పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే చాలా మంచి అప్డేట్స్ అన్ని ఇప్పటి నుంచి ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఏదో ఒక వీడియో ఉంటుంది. ఇప్పటి నుంచి ప్రతిరోజు కూడా ఏదో ఒక వీడియో ఉంటుంది. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే చాలా విషయాలు ముఖ్యంగా గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 అండ్ గ్రూప్ 1కి సంబంధించిన సమాచారం ఇవ్వడానికి అత్యంత ప్రాధాన్యత ఇప్పటి నుంచి ఉంటుంది మన జీనియస్ పబ్లికేషన్ నుండి. ఓకేనా, రైట్. అందరికీ ఆల్ ది బెస్ట్.